ఇక్కడ రాజ్యాధికారి కోసం మావోయిస్టులు అంటే ఇక్కడ బాక్సైట్ల కోసం ఇతర వాటి కోసం మొత్తం కూడా అడవుల కోసం ప్రభుత్వము పోరుబాట సాగిస్తుంది. ఇరువురి మధ్య పోరుబాటలో మల్కన్గిరి ఎన్కౌంటర్లో ఆదివాసులు కూడా చాలామంది చనిపోయారు అంటున్నారు. అంటే 18 మంది మావోయిస్టులు అయితే మిగతా ఆదివాసులను కూడా మధ్యలో చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆదివాసులు చంపడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. కానీ దీని మీద ఇది ఆదివాసులు తమ అడవిని రక్షించుకోవడం కోసం ఆదివాసులు చేస్తున్న పోరాటం. వీళ్ళు మధ్యన నలుగుతున్నాడు కాదు వాళ్ళు. ఇవాళ ఆదివాసులు తమ మధ్యకు వచ్చినటువంటి మావోయిస్టులను తమ కడుపులో పెట్టుకొని ఎట్లా సాధ్యమైంది లేకుంటే 50 ఏళ్ల నుంచి? ఇవాళ నిజంగానే గాయపడి కనుక రామకృష్ణ ఎక్కడైనా తలదాచుకుంటున్నారంటే ఎట్లా సాధ్యం అవుతుంది? రామకృష్ణ 2004 నుంచి వాటి వరకు 16 సంవత్సరాలుగా వాళ్ళ మధ్యన ఉంటున్నాడంటే ఎట్లా సాధ్యమైంది? ఎక్కడి నుంచో గుంటూరు జిల్లా నుంచి వచ్చి తమ సామాజిక వర్గం కాదు, తమ మనిషి కాదు, పూర్తిగా వాళ్ళ చైతన్యాన్ని పొంది విప్లవకారుడై వాళ్ళ మధ్యలో వచ్చి ఉండగలుగుతున్నాడంటే అది ఎట్లా సాధ్యమైంది? అది ఆదివాసుల మీద బలవంతమై రుద్దబడితే ఉండనిచ్చేవాళ్ళని ఎంతకాలం? ఎందుకు పోలీసులను, రెవెన్యూ వాళ్ళను, ఫారెస్ట్ వాళ్ళను ఒక క్షణం కూడా ఓర్వని వాళ్ళు మావోయిస్టులను 50 ఏళ్ళుగా ఎదుగువరుస్తున్నారు. వీళ్ళు ఒక్కళ్ళే మా పక్షం ఉండి మా వైపు నిలబడి మా పోరాటంలో మా ముందు భాగాన్ని నిలబడ్డ వాళ్ళు అనేటువంటి అంత బలమైన విశ్వాసం లేకపోతే ఉమర్ ముఖ్తార్ అదే అంటాడు. ఇట్లాగే మీలాంటి స్నేహితుడు వచ్చి ఎందుకు పిల్లలు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, నీ బంధువులు వస్తున్నారు, ఈ యుద్ధం ఎందుకంటే వాళ్ళని అనవను మానుకుంటాను అన్నాడు. ఆ ఆదివాసులు అనవనండి మావోయిస్ట్ పార్టీని యుద్ధం మానేస్తారు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఆదివాసులు చనిపోయారు. ఒక హక్కుల సంఘం నేతగా మీరేమంటారు? దీన్ని ప్రభుత్వానికి ఏం సూచిస్తారు మీరు? ఆదివాసులను నువ్వు చంపుతున్నావు, చాలా పెద్ద నేరం అని చెప్తున్నావు. సూచన ఏమిటండి? నిజంగా కూడా నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అక్కడ చనిపోతున్నటువంటి ఆదివాసుల సంఖ్యతో పోలిస్తే మావోయిస్టుల సంఖ్య చాలా తక్కువ. ఎందుకు చనిపోతున్నారు అంటే యుద్ధం వాళ్ళది, పోరాటం వాళ్ళది. ఇక్కడైనా మొత్తం యుద్ధంలో మామూలుగా ఈ అస్తిత్వవాదులు చెప్పేదంతా కూడా చచ్చేదంతా దళితులు, చచ్చేదంతా ఆదివాసులు, చచ్చేదంతా బడుగు వర్గాలని. యుద్ధం వాళ్ళదండి, రాజ్యం వాళ్ళది, రాజ్యం శ్రమజీవులది. వాళ్ళు సాధించుకోవాలి, వాళ్ళు యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో కెటాలిస్ట్ రోలే మావోయిస్ట్ ప్లే చేస్తున్నారు. కానీ మావోయిస్టుల కొరకు రాజ్యం కాదు, మావోయిస్టుల కోసం యుద్ధం కాదు, మావోయిస్టుల కోసం రేపు ఏర్పడబోయేటువంటి ప్రపంచం కాదు. ఈ ప్రపంచం అంతా ఏర్పడేది శ్రమజీవుల కోసం. ఈ ప్రపంచం అంతా రేపు ఏర్పడబోయేది కార్మికవర్గ నాయకత్వంలో ఉండేటువంటి కష్టజీవుల కోసం. ఆ కష్టజీవులు త్యాగం చేయకుండా కష్టజీవులకు రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కష్టజీవుల కోసం రాజ్యం త్యాగం చేయడానికి భిన్నమైనటువంటి సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి విప్లవ చైతన్యం నుంచి వచ్చేటువంటి విప్లవకారులు కెటాలిస్ట్ వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళతో పాటు ప్రాణాలు ఇస్తారు. అంతే తప్పకుండా ఈ మొత్తం పోరాటంలో, ఈ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు చేసేటువంటి పోరాటంలో ఎక్కువ మంది త్యాగాలు చేసేవాళ్ళు ప్రజలే అవుతారు. మల్కన్గిరిలో అంటే ఇక్కడ ఈ ఆదివాసులను ఇంతమందిని పెద్ద సంఖ్యలో చంపారు. ఇప్పుడు కూడా గుర్తింపబడ్డ 18 మంది మినహాయిస్తే 12 మంది ఆదివాసులే. గుర్తింపబడ్డ 18 మందిలో కూడా నాయకత్వ స్థాయికి వచ్చిన వాళ్ళల్లో కూడా ఆదివాసులు ఉన్నారు. ఉదాహరణ మమత ఉన్నది, ఒక ఏరియా కమిటీ సభ్యురాలు మమత ఉన్నది, శ్రీకాకుళం, ఆమె తీసుకుపోయారు. రాజమండ్రి నుంచి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు. జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వచ్చిన నాయకులు, అటువంటి వాళ్ళు కూడా ఇందులో అమరులైన వాళ్ళు ఉన్నారు.